హైదరాబాద్ ఆరిట్ ఆసుపత్రి వేదికగా అంతర్జాతీయ హెల్మెట్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సైబరాబాద్ జాయింట్ కమిషనర్ డాక్టర్ గజరాపు భూపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక న్యూరో సర్జన్ డాక్టర్ రావేష్ సుంకర, న్యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ చౌదరి, క్రిటికల్ కేర్ మెడిసిన్ పవన్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. నేటి కాలంలో హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు. ఇక ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. ఇక ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా నడుచుకోవాలని డాక్టర్ గజరావు భూపాల్ సూచించారు. హెల్మెట్ డే సందర్భంగా ఆసుపత్రి ఉద్యోగులకు ఉచితంగా హెల్మెట్స్ ని పంపిణీ చేశారు. హాస్పిటల్ వారు హెడ్ ఇంజరీ అవేర్నెస్ అలాగే వాళ్ళ ఎంప్లాయీస్కి హెల్మెట్స్ కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ హెడ్ ఇంజరీ అనేది మనకి ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. దీని గురించి అవేర్నెస్ కల్పించడంలో ముఖ్యంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తుంది ఏమనగా హెల్మెట్ తప్పకుండా ధరించండి బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు. ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి బైక్స్ తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అండ్ హెడ్ ఇంజరీ పెడెస్ట్రియన్ యాక్సిడెంట్స్. పాదచారులందరూ కూడా తప్పకుండా ఫుట్పాత్ మీద నడవాలి, రోడ్డు పైన అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఈ వెహికల్స్ హిట్ చేసి యాక్సిడెంట్ అయ్యే సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ఫుట్పాత్ని తప్పకుండా వాడండి. అలాగే వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకోవాలి. బైక్స్ కన్నా కూడా అవి చాలా సేఫ్ ఆప్షన్ మనకి. అలాగే మనకు కూడా ఈ ఎక్కడైతే ఫుట్పాత్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసి ఈ పెడెస్ట్రియన్ ట్రాఫిక్ కూడా ఈజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ.